శ్రీశైల క్షేత్రంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 42 అంశాలపై చర్చించి 39 అంశాలకు ఆమోదం తెలిపారు. తిరుమల తరహాలో శ్రీశైలంలోనూ భారీ పబ్లిక్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రద్దీ రోజుల్లో సామాన్య భక్తులకు త్వరితగతిన అలంకార దర్శనం కల్పించేందుకు వీలుగా స్పర్శ దర్శన వేళల్లో మార్పులు చేశారు. మొత్తం 42 అంశాల్లో పైన చర్చించడం జరిగింది. వీటిలో 39 అంశాలను ఆమోదించడం జరిగింది, 2 వాయిదా వేయడం జరిగింది, 1 తిరస్కరించడం జరిగింది. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి సామాన్య భక్తులకు మంచి సౌకర్యం కల్పించాలని తిరుమల తరహాలో పిఎసి 5 బ్లాక్ తరహా బ్లాక్ ఇక్కడ నిర్మించాలని ధర్మకర్తల మండలి తీర్మానించడం జరిగింది. సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని ఆది సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళలో కేవలం ఉదయం మరియు రాత్రి మాత్రమే కల్పించేందుకు నిర్ణయం. మిగిలిన సమయం మొత్తం కూడా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటు కల్పించడానికి తీర్మానించడం జరిగింది.